హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే ఒక స్ట్రీట్. ఈ స్ట్రీట్ ఎక్కడ ఉంటుందంటే రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. ఈ స్ట్రీట్ ఏంటంటే యూరోప్ స్ట్రీట్. యూరోప్ అంటే యూరోప్ స్ట్రీటు. ఈ స్ట్రీట్లో మూవీ సాంగ్స్ అని చేస్తారు. పెద్ద పెద్ద మూవీ సాంగ్స్ అయితే చేస్తారు. ఇందులో చిరంజీవి గారి మూవీ కానీ, పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ, బాలకృష్ణ గారి మూవీ, ఎన్టీఆర్ గారి మూవీ, నాగార్జున అన్ని మూవీస్ సాంగ్స్ అయితే ఈ స్ట్రీట్లో చేస్తారు ఫ్రెండ్స్. ఈ స్ట్రీట్ ఇక్కడ ఎందుకు వేశారంటే యూరోప్ వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని షూట్ చేయడానికి ఇక లాంగ్ అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఈ బ్యూటిఫుల్ స్ట్రీట్ ఇది ఏ కంట్రీలో కూడా లేదన్నట్టు ఇంత బ్యూటిఫుల్ స్ట్రీటు. అందుకనే ఈ స్ట్రీటు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో వేశారు. ఇందులో అయితే చాలా షూట్ జరిగినాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇలా చూపిస్తాను. మళ్ళీ మీకు స్ట్రీట్ అంతా ఎలా ఉందో మొత్తం తిప్పి ఆ స్ట్రీట్ అంతా మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ స్ట్రీట్ అయితే రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. ఈ స్ట్రీట్లో చాలా మూవీస్ సాంగ్స్ అయితే చేశారు. ప్రస్తుతానికి ఈ స్ట్రీట్లో ఇక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ స్టూడెంట్ నెంబర్ 1లో ఏ మెట్టి చేశారు ఈ బ్రహ్మ అనే సాంగ్ అయితే చేశారు. ఈ స్ట్రీట్తో పాటు ఆ మూవీ సాంగ్స్ కూడా చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మూవీ బాలు మూవీలో సాంగ్ అయితే చేశారు. పవన్ కళ్యాణ్ గారు శ్రేయ నటించిన బాలు మూవీలో సాంగ్ అయితే ఇక్కడైతే చేశారు. నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా అనే సాంగ్ అయితే ఇక్కడ చేశారు. ఈ స్ట్రీట్ను లండన్ స్ట్రీట్ కూడా అంటారు. ఈ స్ట్రీట్లో లండన్ స్ట్రీట్లో ఉన్న బిల్డింగ్స్ కూడా ఉన్నాయన్నట్టు, అందుకని లండన్ స్ట్రీట్ కూడా అంటారు. అయితే ఈ స్ట్రీట్లో చాలా మూవీస్ సాంగ్స్ అయితే జరిగినాయి. మనం ఇలా సాంగ్స్ అన్నీ పెట్టుకుంటూ పోవాలంటే ఒక 50 సాంగ్స్ పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే మీకు షాంపిల్ కోసం ఒక 2-3 సాంగ్స్ సీన్స్ అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ స్ట్రీట్ అంతా చూపిస్తాను, ఎలా ఉందో ఏందో చూసేయండి. ఫిలిం సిటీ చూడవచ్చిన విజిటర్లకు అయితే ఈ బిల్డింగ్లు ఇవంతా స్ట్రీట్ అంతా చూపిస్తారు. ఇందులోన ఫిలిం సిటీ బస్సులు కూడా తిప్పి చూపిస్తారు. మామూలుగా మీరు వాకింగ్లో కూడా చూడొచ్చు అన్నట్టు, ఈ బిల్డింగ్స్ అని చూడొచ్చు. ఫిలిం సిటీ చూడవచ్చిన వాళ్ళకైతే ఈ బిల్డింగ్స్ ఈ స్ట్రీట్ అంతా చూసే అవకాశం ఉంటుంది. చాలామంది అయితే చూస్తారు. ఈ స్ట్రీటు మనం ఫారిన్ వెళ్ళి చూడడానికైతే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఫారిన్ వెళ్ళి చూడాలంటే చూడలేం. కానీ ఈ ఫిలిం సిటీ వాళ్ళు అయితే ఇంత అందమైన స్ట్రీటు, ఇంత అందమైన లొకేషన్ చూడడానికైతే అవకాశం ఇచ్చారు మనకు. అందులో వాళ్ళకు మూవీ సాంగ్స్ చేసుకోవడానికి కూడా ఈ స్ట్రీట్ అయితే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఈ లొకేషన్ ఉంది. ఈ లొకేషన్ ఒకసారి అయితే మీరు చూడండి, చాలా అందమైన లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. ఈ స్ట్రీట్లో మనం వెళ్తుంటే, ఈ బిల్డింగ్స్ చూసుకుంటే ఈ స్ట్రీట్లో మనం వెళ్తుంటే ఫారిన్లో వెళ్ళినట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే మరో సాంగ్ కూడా చేశారు.
బాలకృష్ణ గారి మూవీ చెన్నకేశవరెడ్డి మూవీలో తెలుపు 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 అనే సాంగ్ కూడా ఇక్కడ చేశారు. ఆ సాంగ్ కూడా వీడియో క్లిప్ కూడా ఇక్కడ మనం చూసేద్దాం. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఫారిన్ వెళ్ళి అక్కడ మూవీ సాంగ్స్ చేయాలంటే అక్కడ పర్మిషన్ తీసుకోవడము, అక్కడ పర్మిషన్ తీసుకున్నా కూడా ఈ స్ట్రీట్లో పబ్లిక్ చాలా ఉంటారు అన్నట్టు, పీపుల్స్ చాలా ఉంటారు. అక్కడ వాళ్ళని మనం కంట్రోల్ చేయడానికి కానీ ఆపడానికి కానీ ఇబ్బంది ఉంటుంది. అందుకని చెప్పేసి మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ సాంగ్స్ చాలా చేశారు. కాకపోతే వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల వల్ల ఫిలిం సిటీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కాకుండా ఆ స్ట్రీట్ అయితే ఏదైతుందో మొత్తం ఇక్కడే సెట్టింగ్ చేసి ఇక్కడే చేశారు. ఎందుకంటే మన వాళ్ళకు సాంగ్స్ చేయడానికి చాలా బాగా ఉంటుంది. అందుకని చేసి ఇక్కడే ఈ స్ట్రీట్ని అయితే వేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సాంగ్స్ చేయడానికి చాలా అనుకూలంగా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన వాళ్ళకు. అందుకని చాలా ఖర్చు పెట్టి ఇంత పెద్ద స్ట్రీట్ అయితే వేశారు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే స్ట్రీట్ ఎలా ఉందనేది మీరు కామెంట్లో చెప్పండి. స్ట్రీట్ మీకు నచ్చితే బాగుందని, నచ్చకుంటే బాగలేదని ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల నాకైతే మరిన్ని వీడియోలు తీయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మంచి మంచి వీడియోలతోనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.